శ్రీ గురుభ్యో నమః. మనం చేసే ప్రతి పని సంపూర్ణంగా విజయవంతం కావాలంటే మన గృహాన్ని వాస్తు నియమాలకి అనుగుణంగా మనం నిర్మించుకోవాలి. కానీ కొందరు చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. అవి ఏమిటంటే ఏ దిక్కుల్లో ఏ వస్తువులు మొక్కలు పెట్టకుండా ఇష్టారీతిన వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కుటుంబ సభ్యులతో పాటు ఆర్థిక కష్టాలని ఎదుర్కొంటారు. ఇలా ఆర్థిక కష్టాలు ఉన్నవారు ఈశాన్య దిక్కుపై ఎక్కువగా వారి యొక్క దృష్టిని సారించాలి. ఈ దిక్కులో కొన్ని వస్తువులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొంది అఖండ ధనలాభం సొంతం చేసుకోవచ్చంటున్నారు. ఇంతకీ ఈశాన్యంలో ఉండవలసినవి ఉంచకూడనివి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ గృహంలోనైనా ఈశాన్య దిక్కులో లక్ష్మీ గణపతి ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రోజు ఆ దేవుడి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి. ఇలా చేస్తే అదృష్టం త్వరగా కలిసి వస్తుంది. చాలామంది వారి యొక్క నివాసాలలో ఇంటి ముంగిట తులసి మొక్క ఉంటుంది. ఆ మొక్కను వాస్తు నియమాలకు విరుద్ధంగా ఎక్కడి పడితే అక్కడ ఉంచకూడదు. ఇది తప్పని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే ఇంటికి ఈశాన్యంలో తులసి మొక్క ఉంటే చాలా మంచిది. అలాగే ధనలాభం కూడా కలుగుతుంది. అదేవిధంగా ఆవు దూడ ఉన్న చిత్రపటం, కామధేనువు చిత్రపటం, పరమేశ్వరుడు ధ్యానంలో ఉన్న ఫోటో, వీటిలో దేన్ని ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్న అదృష్టం త్వరగా కలిసొచ్చి అద్భుతమైన ఫలితాలని అందుకుంటారు. ఒకవేళ ఏ చిత్రపటం లేకపోయినా ఈశాన్య మూలలో ప్రతిరోజు ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేసినా ఆర్థికంగా మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే ఈ దిక్కులో దీపం పెట్టేటప్పుడు ఓం హం ఈశాన్యాయ నమః అనే మంత్రాన్ని మనసులో 11 సార్లు చదువుకొని నమస్కారం చేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా రాళ్ల ఉప్పు తీసుకొని దాన్ని ఈశాన్యంలో ఉంచిన మంచి ఫలితాలు సొంతం చేసుకోవచ్చు. ఈ ఉప్పును ప్రతిరోజు మార్చాలి. మార్చిన పాత ఉప్పుని ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. పైవేవి చేయలేని వారు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా బియ్యం పోసి దాన్ని ఈశాన్య దిక్కులో ఉంచిన శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం ద్వారా మనకి తెలుస్తోంది. అలాగే కొన్ని పూల మొక్కలు మనకు అందం, ఆహ్లాదంతో పాటు ఆక్సిజన్ కూడా అందిస్తాయి. అయితే ఆధ్యాత్మికంగా కూడా కొన్ని పూల మొక్కలు ప్రత్యేక దిక్కుల్లో పెడితే ఆ ఇంటికి విశేష ధనప్రాప్తి కలుగుతుంది. మనం సాధారణంగా ఇళ్లల్లో మొక్కలు పెట్టుకుంటాం. అయితే అందులో ముఖ్యంగా పూల మొక్కలకు ప్రాధాన్యతను ఇస్తాం. ఖాళీగా ఉన్న ప్రాంగణంలో వీలైతే వేప, ఉసిరి, మారేడు వంటివి పెంచాలని వాస్తు శాస్త్రం ద్వారా తెలుస్తోంది. కార్తీక మాసం ఈ చెట్లకు విశేష పూజలు చేస్తారు. ఇవి సర్వం మనకి ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. అందుకే అటువంటి చెట్లు శుభ ఫలితాన్ని ఇస్తాయి. పనస చెట్టు ఇంట్లో ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని అంటారు. ముఖ్యంగా పూల మొక్కల్లో గోవర్ధనం వంటివి పెట్టుకోవాలి. సన్నజాజి, మల్లెపువ్వు, జాజి ఈ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఇంటి ప్రాంగణంలో కృష్ణ తులసి, లక్ష్మీ తులసి 2 చెట్లు నాటినట్లయితే ఆ ఇల్లు లక్ష్మీ నిలయంగా మారిపోతుంది. లక్ష్మీదేవికి ఈశాన్య మూలలో
పద్మతత్వాన్ని విరజిల్లే పుష్పాలను పెంచి లక్ష్మీదేవికి అర్పిస్తే లక్ష్మీ కటాక్షం నిత్యం ఆ గృహానికి ఉంటుంది. అలాగే తామర పూసలు లక్ష్మీదేవి పటానికి వేస్తే అత్యంత అద్భుతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఆ గింజలతో ఏ ఇంటి యజమాని అయితే పూజిస్తాడో ఆ యజమానికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. మోదుగ పువ్వులను ఇంట్లో పెట్టుకుంటే కృష్ణ పరమాత్మని లావణ్యంతో కూడిన ఆలోచన తత్వం ఆ ఇంటి యజమానికి కలుగుతుందని చెబుతారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ మొక్క వైపు చూస్తే పరిష్కారం దొరుకుతుందట. అదేవిధంగా మనీ ప్లాంట్ ఇంటి లోపల కూడా పెంచుకుంటారు. ప్రతి ఒక్క మనిషి ఉదయం నిద్ర లేవగానే ఉత్తర దిశగా 4 అడుగులు వేసి పచ్చని చెట్టును చూడాలి అని చెబుతూ ఉంటారు. కానీ ముళ్ళు పాలుగారే చెట్లను ఇంటి ప్రాంగణంలో పెట్టుకోకూడదు. కలబందను దక్షిణం వైపు నాటుకుంటే మంచిది. దాన్ని తిప్పి ఇంటి ద్వారానికి గుమ్మడికాయ పైభాగంలో కడితే నరఘోష పోతుందని నమ్మకం. మందార పువ్వును వాయువ్యంలో పెట్టుకుంటే సమస్త దోషాలు పోతాయి. చామంతి పూలు జగన్మాతకు పెట్టి పూజిస్తే మంచిది. ఎక్కడ ఏ ఇంట మొక్కల పరిరక్షణ ఉంటుందో ఆ ఇంట పరమేశ్వరుని దయ ఉంటుంది. మరువంతో స్వామిని అర్చిస్తే చాలా గొప్ప ఫలితాలు వస్తాయి. అలాగే తుమ్మి పువ్వు కూడా శంకరుడికి చాలా ఇష్టం. అభిషేకం చేసిన తరువాత వీటితో అర్చించాలి. తులసీవనం చేసి వాటితో ప్రతిరోజు విష్ణుమూర్తికి అర్పిస్తే అద్భుతమైన యోగం ఆ ఇంటి సొంతం అవుతుంది. స్వస్తి, శుభమస్తు.